పాపం వలన బానిసత్వం అనేది వచ్చిందని చెప్పారు కదండి. ఇప్పుడు చాలామంది స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే ఇంకా వేరు వేరు విషయాలకి బానిసత్వం అయిపోతున్నారు. అంటే ఆదిలో మనిషి చేసిన పాపం వల్ల ఇలా బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నామా, లేకపోతే ఏంటంటారు? దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. కొబ్బరి చెట్టు దేనికి వస్తుంది అని అంటే, కొబ్బరి చెట్టుకి ఏం కాయలు వస్తాయంటే కొబ్బరికాయలు వస్తాయి. జాన్ చెట్టుకి ఏం కాయలు వస్తాయంటే జాంకాయలు వస్తాయి. ఎందుకంటే విత్తనం ఏదైతే అదే ఫ్రూట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆన్సర్. మనం అందరం ఎందుకు పాపం చేస్తున్నామంటే మన విత్తనం పాపం కాబట్టి. అంటే మన తల్లిదండ్రులు పాపపు విత్తనంతో పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం వచ్చాం కాబట్టి మనందరిలో పాపపు నైజం అనేది బేసిక్గా ఉంది. కాబట్టి ఈ లోకంలో మనిషి పాపము చేయకుండా ఉండటం చాలా కష్టం, నియర్ టు ఇంపాసిబుల్. అందుకనే బైబిల్లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ వేసేసారు. సో దిస్ ఈజ్ వన్ ఆన్సర్. మనం ఎందుకు పాపం చేస్తున్నాం అంటే మన నైజం అది కాబట్టి, అది మన యొక్క హ్యాబిట్ అలా అయిపోయింది. రెండో కారణం ఏంటి మనం ఎందుకు పాపం చేస్తున్నాం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒత్తిళ్ళకి మనం బానిసైపోయి పాపం చేస్తున్నాం. మనం పాపం చేయటం బట్టి పాపులమయ్యాం, పాపపు నైజం ఉంది కాబట్టి పాపం చేస్తాం. రెండు ఉన్నాయి.